నమస్తే, నేను సిరి. విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే గత ప్రభుత్వంలో ఎన్నో దాని మీద చెయ్యని రాజకీయం లేదు. అంటే దాన్ని రియల్ ఎస్టేట్‌గా మార్చాలని కూడా చాలా వరకు అనుకున్న సంగతి మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి రాజకీయాలకి చేయకుండా ఉండడానికి చెక్ పడినట్టు అనిపిస్తుంది. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూసినట్టయితే విశాఖ స్టీల్ ప్లాంట్ సేల్ అంటే దానికి ఇంకా నెల రోజులలో ఏదో ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఇంతవరకు అంటే గతంలో చూసినట్టయితే గత ప్రభుత్వానికి అది చేతిలో పెట్టుకొని దాన్ని ఏదో ఒకటి చేయాలి అంటే ప్రైవేటీకరణ చేయడమా, లేకపోతే దాని భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ చేయడమా, ఏదో ఒక అది పెట్టుకొని అయితే ఉన్నారు. రాజకీయం కూడా చేశారు దానిపైన చాలా వరకు. ఎంతోమంది దాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ధర్నా కూడా చేశారు. ఇప్పుడు మరి ఏంటి అసలు మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏం కాబోతుంది మరి? అంటే ఒకళ్ళకి మోదం, ఇంకొకళ్ళకి ఖేదం. ఎవరికి మోదం? ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, రాష్ట్రీయ నిస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆనందం ఇవాళ. ఎవరికి ఖేదం, ఎవరికి దుఃఖం? వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అసలు ముందు వైజాగ్ రాజధాని అన్నాడు ఆయన. మొదటి నుంచి అదే చెప్తున్నాడు. అసలు రాజధాని అనేది అంటే డెవలప్ అయిపోయింది కాబట్టి వైజాగ్లో పెడతాను అంటే నిజంగా ఆయనకు అంత ప్రేమ ఉందండి? విశాఖపట్నం మీద అంత ప్రేమ నిజంగా ఉందా? అంటే ఇంకా ఏమైనా భూములు ఉన్నాయేమో వాటిని కబ్జా చేయడానికి అలా మామూలుగా భూములు లేవు అక్కడ. కొండలు గుట్టలు అన్నీ ఉన్నాయి కదా. సో మనం దోచుకోవటానికి చాలా కంఫర్ట్గా ఉంది అది. అంటే ముందే చూస్ చేసుకొని ముందు చూస్ చేయడం కాదు. ఇప్పుడు మీకు పెద్ద పెద్దలందరూ వెళ్ళారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు ఒక్కటి గమనించారంటే అసలు నిజంగా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఇది. ఎందుకు చెప్తున్నానంటే 2014 to 19 ఏం చేశాడంటే పాదయాత్ర చేశాడు కదా. పాదయాత్రలో ఒక్కొక్క ప్లేస్లో ఏమేమి ఉంది, ఇక్కడ ఏది దోచుకోవచ్చు, సో అప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నాడు. ఖచ్చితంగా బ్లూ ప్రింట్ తీసుకున్నాడు అన్నింటికి. ఇప్పుడు ఊరికే వెళ్ళే ప్రజల మీద ప్రేమ ఏంటండి? మొన్న వరదల్లో ₹1,00,00,000 అనౌన్స్ చేసి రూపాయి ఇవ్వలేని వాడు ప్రజల మీద ప్రేమ ఏంటి? ఏం చేశాడంటే ఏ ప్లేసుల్లో ఎంతెంత మనం దోచుకోవచ్చు, ఎక్కడెక్కడ ఏ సంపద ఉంది, అసలు ఏది మనకు అనుకూలం దోచుకోవటానికి అన్న ప్లాన్లో భాగమే ఈ వైజాగ్ ఏదైతే ఉందో దీన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని అనుకున్నాడు. అయితే ఎప్పుడైతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందో ఇప్పుడు అమరావతిని ఏమీ చేయలేమని అర్థమైపోయింది ఆయన. ఈ వైజాగ్ ఏం చేశాడు? అందుకే విజయసాయిరెడ్డిని పంపించాడు ముందుగా. విజయసాయిరెడ్డి మొత్తం ఆనుపానులు తెలుసుకుని కదా, ఓ పక్క ఆయన పాపం మనశ్శాంతి వెతుక్కున్నాడు అక్కడ, మరో పక్క ఈ శాంతి వెతుక్కున్నాడు. ఇన్ని శాంతుల మధ్య ఆయన జగన్మోహన్ రెడ్డి మనశ్శాంతిని పాడు చేశాడు. సిఎస్ కూడా ఇందులో అంటే గత మాజీ జవహర్ రెడ్డి నో డౌట్. అసలు జవహర్ రెడ్డికి మంచి పేరు ఉండేది, మనం చెప్పుకున్నాం గతంలో కూడా. అలాంటి మంచి పేరు ఉండే జవహర్ రెడ్డి ఎప్పుడూ లేనిది ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆయన మీద కూడా భారీగా అసలు 800 ఎకరాలండి, 900 ఎకరాలు చుక్కల భూములు, అసైన్డ్ భూములు అన్నీ దోచేశాడని. అంటే ఇప్పుడు మీకు ఈ రోజు మీరు అంటే ఇది నమ్మినా నమ్మకపోయినా వాస్తవం. వైసీపీలో ఉన్న వాళ్ళల్లో చాలామంది అంటే ఆఫీసర్లు కావచ్చు, కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు, అంటే వైసీపీకి కొమ్ము కాసిన, వైసీపీకి అంటకాగిన వాళ్ళు ఈరోజు ఇంకా ప్రభుత్వంలో వాళ్ళు పూర్తిగా మనసు పెట్టి తెలుగుదేశం కూటమితోటి పని చేయడం లేదు. వాళ్ళు ఇంకా కోవర్టులుగా ఉన్నారు చాలామంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళని అలా దోచుకునేలాగా వీళ్ళు అవకాశం ఇచ్చారు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు కన్నేశాడు వైజాగ్ మీద? లేకపోతే రిషికొండ ఏంటండి తవ్వేసి 500 కోట్లు 550 కోట్లు తన క్యాంప్ ఆఫీస్ కట్టించుకుని దానికి ది గ్రేట్ రోజా ఏముంటుందండి? సింహాచలం కొండ మీద అప్పన్న లేడా? శ్రీశైలంలో మల్లన్న లేడా? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి లేడా? జగన్మోహన్ రెడ్డి రిషికొండలో ఉంటే తప్పేంటి? అసలు దేవుళ్ళకి మనుషులకి సంబంధం. అందుకే కదా దేవుడు ఈడ్చి తన్నాడు, 11 సీట్లే ఇచ్చాడు. అంటే వాళ్ళకి అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా అంటే దేవునితో కంపేర్ చేస్తున్నారా? అసలు దేవుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఈక్వల్ అంటున్నారా? కాదు. అయ్యయ్యో భలే వాళ్ళే మీరు. ఇక్కడ మీకు అర్థం కాలే పాయింట్.
దేవుడి కంటే గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి. యు ఆర్ ఫర్గెటింగ్. మీకు 1500 కోట్లు వచ్చాయి కదా, మరి దేవుడి కంటే గొప్పవాడు కదా. రోజాకి ఇవాళ ఆస్తులు ఎంత ఉన్నాయి? అలా అలవోకగా ఒక బెంచ్ కారు కొడుక్కి బర్త్డేకి ఇవ్వగలిగే స్థాయికి ఆవిడ వచ్చేసిందిగా. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు దైవ స్వరూపుడు వాళ్ళకి. ఓకే. అలా మాట్లాడింది కాబట్టే ఆవిడ టూరిజం మినిస్టర్గా ఉండి రిషికొండలో మొత్తం అన్నీ కూలగొట్టించి పాపం జగనన్న గారికి ప్యాలెస్ కట్టించారు. ప్యాలెస్ ఒకటే కాదు, ముందు కమోడు, బంగారు కమోడు కట్టించి ఇచ్చింది. ఇంకంతకంటే మించిన గిఫ్ట్ ఏదైనా ఉంటుందా జీవితంలో, దరిద్రం కాకపోతే? మీకు అర్థమైందా ఇప్పుడు? అర్థమైనది. అంటే ప్రజల సొమ్ముని ఎట్లా అంటే ప్రజల కోసం కాకుండా, రాష్ట్రం కోసం కాకుండా, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి, వాళ్ళు అనుభవించడానికి అన్ని రకాలుగా వాళ్ళు చేసేసుకున్నారు. ప్రజలు గ్రహించుకున్నారు కాబట్టి 164 సీట్లు కూటమికి ఇచ్చారు. నిజంగా వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి ఆ పని చేయగలిగారు. లేకపోతే ఇవాళ వాళ్ళ గతి అధోగతి. ఎస్పెషల్లీ వైజాగ్ వాళ్ళు నిలువ నేడు ఉండేది కాదు. ఎవడి కన్ను ఎక్కడ పడుతుందో ఎవడికి తెలియదు. ఏ ప్రాపర్టీ మీద ఏ కన్ను పడుతుందో. నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది భయపడిపోయారండి. కొంతమంది ఎంతగా వస్తే అంత. ఇప్పుడు మీరు ₹1,00,00,000 ప్రాపర్టీ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే 30 లక్షల 40 లక్షలు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను నిజంగా చెప్తున్నా, ఇదేం జోక్ కాదు. అయితే ఇవాళ ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో, ఉక్కు ఫ్యాక్టరీ, ఆ ఉక్కు ఫ్యాక్టరీ మీరు చెప్పినట్టుగా 5 ఏళ్ళు దాన్ని ఎలా దోచుకోవాలి అని ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఎందుకు ప్రైవేట్ పరం చేయాలనుకున్నారు? ఆ భూములు అవన్నీ అమ్మేసుకుని, లేదు అక్కడ రియల్ ఎస్టేట్ చేసి ఇంకా కొన్ని వేల కోట్లు సంపాదించాలని అనుకున్నాడు. మామూలుగా ఒక ఫ్యాక్టరీ ప్రైవేట్ పరమైన ఒక ఫ్యాక్టరీ మూతపడినా వాటికి స్థిర చర ఆస్తులు ఉంటాయి, మీకు తెలుసు. స్క్రాప్ అంటాం. స్క్రాప్ అమ్ముకున్నా డబ్బులు వస్తుంది. ఈ భూమి విలువ ఉంటుంది కదా, ఎప్పటికీ చెక్కు చెదరదు. అందులో వైజాగ్లో ఈరోజు సెంటు భూమి కొనగలిగితే మనం విన్నాం, రాయలసీమలో ఎకరం భూమి వస్తుందని. ఒక సెంటు మనం వైజాగ్లో కొనగలిగితే అదే రేటుకు మీకు రాయలసీమలో ఎకరం భూమి వస్తుంది. అంటే సో దాన్ని బట్టి జస్ట్ క్యాలిక్యులేట్ ఎంత మనకి రేట్లు ఎలా ఉన్నాయి అని. కాబట్టి చాలా తెలివిగా ప్లాన్ చేశాడు, కానీ క్యాలిక్యులేషన్ తప్పింది. ప్రజలు క్యాలిక్యులేట్ చేసుకున్నారు, ఓకే ఏ నాయకుడు బెటరు, ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల మన ఆస్తులన్నీ పోతాయి, ఈయన ఇంకొకసారి వచ్చాడంటే వైజాగ్ మొత్తం చాపలా చుట్టి పట్టుకెళ్ళిపోతాడని ఆలోచించుకున్నారు. అయితే ఈరోజు ఏం జరిగింది? మీరు చెప్పినట్టుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లు ఎందులో కలుపుతున్నారు? రాష్ట్రీయ నిస్పాత్ నిగమ్ లిమిటెడ్ని ఈరోజు సెయిల్లో విలీనం చేస్తారని వచ్చింది. అంతకుముందు ఏమన్నాడు? గత 3 నెలలుగా వీళ్ళు ప్రైవేట్ చేసేస్తారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకోరు వీళ్ళు అని అంటే ఫస్ట్ 500 కోట్లు ఇచ్చారు. మొన్న 2500 కోట్లు రిలీజ్ అయ్యాయి. అప్పటికే నోర్లు పడిపోయాయి. ఇప్పుడు ఏకంగా సెయిల్లో కలుపుతారు. సెయిల్ అనేది ఎంత పెద్ద సంస్థో, ఎంత లాభాల బాటలో ఉండే సంస్థ అందరికీ తెలుసు. సో సెయిల్లోకి వెళ్ళటం వల్ల ఇవాళ విశాఖ ఉక్కుకి ఒక భరోసా వచ్చింది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండుకో చేయగలిగింది ఏమీ లేదు.